ఈరోజు బుధవారం. ఇంకా ఈ రోజు నుంచో 3 రోజులు ఉంది అంతే ఫినాలేకి. నాకైతే నిఖిల్ ఫేవరెట్ కంటెస్టెంట్, అందుకని నిఖిల్కే నా సపోర్ట్ ఉండిద్ది కాబట్టి ఇందులో చేస్తున్నాను. అయితే నిఖిల్ గురించి పాజిటివ్ చెప్పమన్నారు కొంతమంది కామెంట్లో. అయితే నిఖిల్ స్ట్రాంగ్ ప్లేయర్, అలాగే ఏ టాస్క్ అయినా తను అవలేలుగా ఆడగలడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు, తను ఎక్కడ నెగిటివ్ అనేది లేదు, అందరితో కొంచెం మంచిగా ఉండాలని అది ఒక్కటి ఉంటాడు. అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. అది పక్కన పెట్టేస్తే నిఖిల్లో బ్యాడ్ క్వాలిటీస్ అంటూ ఏమీ లేవు. ఏమన్నా ఉంటే మీరు కామెంట్లో మెసేజ్ చేయండి, దానికి కూడా వీడియో చేస్తాను. అలాగే నిఖిల్ గురించి ఏ పాయింట్ గురించి మాట్లాడమంటారో కూడా వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్లో మెసేజ్ చేయండి, దాని గురించి మాట్లాడుతూ ఉంటాను. అయితే నిఖిల్ కన్నడ ఆయన తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఇప్పుడు దాకా ఎవరితో కన్నడలో మాట్లాడలేదు, అలాగే ఇంగ్లీష్లో కూడా ఎక్కువ ఎవరితో మాట్లాడలేదు. హౌస్లోనే స్వచ్ఛంగా తెలుగులోనే తను తెలుగులో మాట్లాడుతూనే ఉన్నాడు. తెలుగులోనే అందరితో టాస్క్లు ఆడేటప్పుడు, గొడవ పడేటప్పుడు ఎక్కడైనా తెలుగే మాట్లాడాడు తప్పితే తను కన్నడ మాట్లాడలేదు. ఇదొక్కటి చాలు తను తెలుగు బిగ్ బాస్ హౌస్లో ఉంటాకి, తెలుగు బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు దాకా వచ్చాడు అనడానికి. ఇంకేమైనా కారణాలు కావాలంటే అడగండి, కామెంట్లో మెసేజ్ చేయండి.